బడ్జెట్ అయిపోయిన తర్వాత ఇంకో బడ్జెట్ గురించి ఆగకుండా చేసినటువంటి కృషి ఫలితం ఏముంది అంటే హైవేస్ ఒకప్పుడు రోజుకు 12 కిలోమీటర్లు వేస్తే ఈరోజు 40 కిలోమీటర్ల హైవేస్ వేస్తూ ఉన్నారు. మీరు మొన్నే చూసారు ఆంధ్రప్రదేశ్లో గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కే విధంగా ఫాస్ట్గా 24 అవర్స్లో రోడ్ వేసినటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఈ దేశంలో పావర్టీ పేదరికం 29% ఉంటే ఈరోజు 11%కి పావర్టీని తీసుకొచ్చారు. అంటే 25 కోట్ల జనాభా ఈ భారతదేశంలో పేదరికం నుంచి బయటపడినటువంటి పరిస్థితి. ఈరోజు మహిళలని ఆర్థిక భాగస్వామ్యం చేస్తూ లక్పతి దీది అంటే లక్షాధికారులుగా చేసేటువంటి ఉమెన్ 4 కోట్ల మంది. అంటే ఈ ప్రాంతంలో మీకు ₹1,00,000 అంటే తక్కువ అవ్వచ్చు, కానీ చాలా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానీ పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 4 కోట్ల మంది ఈరోజు లక్షాధికారులు అవుతున్నారంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అదేవిధంగా 4 కోట్ల హౌసెస్ ఈ భారతదేశంలో కన్స్ట్రక్ట్ చేశారు. అది కూడా 75% ఈ హౌసెస్ అన్ని కూడా ఉమెన్కి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి చెందినటువంటివి. ఒక పేదవాడికి ఇల్లు ఉందంటే అది ఒక భద్రత. ఆ ఇంటి మీద లోన్లు తెచ్చుకుంటారు. ఈ విధంగా ఎప్పుడు లేని విధంగా 4 కోట్ల ఇల్లు కట్టడం కానీ, ఇందాక నేను చెప్పినట్టు డిఫెన్స్ కానీ, మొబైల్ ఫోన్స్ ఎక్స్పోర్ట్ చేయటం కానీ, ఈ విధంగా భారతదేశాన్ని ఈ రోజున 4వ ఆర్థిక వ్యవస్థగా ముందు 3వ ఆర్థిక వ్యవస్థగా కేవలం 12 సంవత్సరాల్లో తీసుకొచ్చారంటే ఇవన్నీ తాళీయంగా జరగవు. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఎక్కడైనా సరే ఒక బలమైన నాయకత్వం ఉంటేనే అవకాశాలు అందిపుచ్చుకుంటారు, విజన్తో ముందుకు వెళ్తారు, కష్టపడతారు. అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు చూస్తూ ఉంటే మరి ఈ డేటా సెంటర్లు ఇవన్నీ వైజాగ్ వస్తూ ఉన్నాయి, క్వాంటమ్ వ్యాలీ, ఈ విధంగా ముందు చూపుతూ వెళ్తున్నారంటే ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఈ పనులు ఎందుకు జరగటం లేదు? ఇంతకుముందు గవర్నమెంట్లు ఉన్నాయి, ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సర్కార్ నిజమైన డబుల్ ఇంజిన్ సర్కార్, భారతదేశంలో నంబర్ 1గా, భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్ 1గా చేసే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. 100 కంట్రీలు ఉన్నాయమ్మా ఇందులో. నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియదు, కానీ ఇప్పుడు కరెక్ట్గా నేను కరెక్ట్గా చెప్పలేను. డేటా తీసుకొని చెప్తాను నేను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం చెప్పండి. టూరిజం అనేటప్పటికీ మీకు ప్రతి సంవత్సరం కూడా అక్రాస్ ద కంట్రీ కొన్ని తీసుకుంటారు. అదే గత సంవత్సరం మనం తీసుకుంటే మేము తీసుకొచ్చిన గండికోటకి 80 కోట్లు తీసుకొచ్చాం. అదేవిధంగా బాపట్లలో సూర్యలంక, అదేవిధంగా రాజమండ్రిలో పుష్కరాల గురించి ఒకటి, గోదావరి ఘాట్, ఈ 3 టూరిస్ట్ స్పాట్స్ లాస్ట్ ఇయర్ మనం తీసుకొచ్చాం రాష్ట్రానికి. మళ్ళీ ఈ సంవత్సరం ఒక 2-3 తీసుకొస్తాం. అంటే 5 సంవత్సరాల్లో ఒక 10-15 టూరిస్ట్ స్పాట్స్ తీసుకొని బిల్డ్ చేయడం అనేది మెయిన్ ఉద్దేశం ఇందులో. అంటే ఈ స్కీమ్స్లో ఒకటి టూరిస్ట్ స్పాట్స్ తీసుకోవడమే కాదు, ఆ టూరిజం గైడ్స్ ఎవరైతే ఉన్నారో ఆ టూరిస్ట్ గైడ్లకి ఒక స్టాండర్డైజ్డ్ ట్రైనింగ్ కూడా పెట్టారు కొత్త బడ్జెట్లో 12 వారాలు. అంటే ఏది పడితే చెప్పడం కాకుండా ఒక సిస్టమేటిక్గా ఇంటర్నేషనల్ వాళ్ళని ఆకర్షించే విధంగా ఈ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడం, సమర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఇందులో ముఖ్య ఉద్దేశం. అది నేను సపరేట్గా మాట్లాడతానమ్మా. మీరు ఇప్పటి వరకు గత 50-60 సంవత్సరాల్లో ఊహించినటువంటి మార్పులు పోస్టల్ డిపార్ట్మెంట్లో తీసుకొచ్చాం. ఫస్ట్ టైం పోస్టల్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ గ్రోత్ ఒక 2 నెలల్లో 10% పెంచాం. పోస్టల్లో మెయిన్ పార్సిల్ సర్వీసెస్, ఇంతకుముందు మీకు ట్రాకింగ్ ఉండేది కాదు, మొత్తం ట్రాకింగ్ పెట్టాం. ఇంతకుముందు 1,65,000 పోస్ట్ ఆఫీసులు ఉంటే 1,00,000 పోస్ట్ ఆఫీసుల్లో ఒక ట్రాన్సాక్షన్ కూడా జరిగేది కాదు. ఈ రోజున 10,000 కంటే తక్కువ పోస్ట్ ఆఫీసుల్లో నిల్ ట్రాన్సాక్షన్స్ తీసుకొచ్చాం. ఐటీని కంప్లీట్గా తీసుకొచ్చాం. 100% ట్రాన్స్పరెన్సీ, ఎవరు ఏమి పని చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు. ఒకప్పుడు పోస్ట్ మ్యాన్ ఆఫీసుకి కూడా కొంతమంది పోస్ట్ ఆఫీసుకి వెళ్ళి అక్కడ ఉండేవాళ్ళు కూడా కాదు. ఈ రోజున జియో ట్యాగింగ్, జియో ఫెన్సింగ్ పెట్టాం. అంటే వాళ్ళు ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ టైంలో లాగిన్ అయితేనే అది రికార్డ్ అవుతుంది, వాళ్ళ 4 గంటలు ఉంటేనే వాళ్ళు ఉన్నట్టు. ఈ విధంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తా ఉన్నాం పోస్ట్ ఆఫీసులో. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మీకు అర్థమవుతుంది ఈ రోజున సర్వీస్ ఎలా ఉంది అనేది.
మీరు చెప్పింది అది మొన్నటి వరకు ఉండేది, ఇప్పుడు చాలా వరకు యూపీఐ ఇంటిగ్రేషన్ చేస్తా ఉన్నాం. ఇంకా కొన్ని ఏరియాల్లో కొన్ని ఇష్యూ ఉంది. వచ్చే 2-3 నెలల్లో అది కూడా పూర్తిగా యూపీఐ ఇంటిగ్రేషన్ జరిగిపోతుంది. క్యాష్ తీసుకోరు, ముందు క్యాష్ అంటే క్యాష్ రిక్వెస్ట్ చేయరు మీకు. ఆల్రెడీ శ్రీరామ్ సంబంధించి స్టేట్ గవర్నమెంట్ 40% కంపల్సరీ పెట్టాల్సిన పరిస్థితి, మనకు 5,000 కోట్ల రూపాయలు మినిమం మనం ఇచ్చి పెట్టాల్సిన పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులు మన స్టేట్ పెట్టగలరు, ఇలాంటివి చాలా స్టేట్స్. సో అంటే ఈ పథకం పూర్తి స్థాయి ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఇబ్బందులు ఏదో ఉంటాయి కదా, దీనికి మన స్టేట్ కానీ సో మీ నుంచి ఏం చేయబోతున్నారు? మీరు కరెక్ట్గా చెప్పారు, దీన్ని మంచి క్వశ్చన్ అడిగారు. ఈ సంవత్సరం నరేగాకి 8,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి తీసుకొచ్చాం. ఇందులో మెటీరియల్ కాస్ట్ వచ్చేటప్పటికి 2-3 వేల కోట్ల రూపాయలు ఉంది, మిగిలినంతా కూడా లేబర్ కాస్ట్ ఉంది. ఇందులో ఎప్పటి నుంచో చాలా వరకు ఫ్రాడ్ జరుగుతూ ఉన్నమాట వాస్తవం. ఎప్పుడో ఒకప్పుడు ఈ స్కీమ్ను మార్చాల్సిన అవసరం అయితే ఉంది, ఏదో ఒకరోజు చేయాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసింది. అయితే కరెక్టే, ఇది ఇబ్బంది పడేటువంటి విషయం. అయితే ఈ దేశం ముందుకు వెళ్ళాలంటే సంవత్సరానికి మనం 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా 5 సంవత్సరాల్లో 4,50,000 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్కి వెళ్తున్నాయి, కానీ గ్రామాల్లో కొంత తప్పించి ఎక్కువ ప్రాంతంలో అభివృద్ధి జరగటం లేదు. 5 లక్షల కోట్ల రూపాయలు కనుక ఉంటే, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఉంటే గ్రామ స్వరూపాలను మొత్తాన్ని కూడా 5 ఏళ్లలో మార్చివేయవచ్చు. అది ఇన్ని రోజులు జరగలేదు. కాబట్టి ఎస్ 1-2 ఇయర్స్ ఇబ్బంది ఉంటుంది. బట్ ఏదైనా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి పథకాలు ఇబ్బంది అయినా కూడా టెంపరీగా కూడా రాష్ట్రాలకి వేరే విధంగా ఇప్పుడు శాసకీయులు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు శాసకీయులో కేంద్ర ప్రభుత్వ పథకాలకి అందులో నుంచి వచ్చే డబ్బులు పెట్టుకునే అవకాశం లేదు, ఈరోజు అది తీసుకున్నాం. కాబట్టి ఏదో విధంగా దీన్ని సెట్ చేస్తాం. 1-2 ఇయర్స్ కష్టమైనా కూడా, బట్ ముందుకు వెళ్ళాలంటే ఈ దేశం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పదు, అందులో భాగమే ఇది. కరెక్ట్ కాదమ్మా నువ్వు చెప్పింది. హెల్త్కి లాస్ట్ ఇయర్ 96,000 కోట్లు, ఈ సంవత్సరం 106,530 కోట్లు, 10% ఇంక్రీజ్. ఎడ్యుకేషన్ లాస్ట్ ఇయర్ 128,650,000, ఈ రోజున 139,000 కోట్ల 289, 8.3% పెరిగింది. మీరు చెప్పేది వాస్తవం కాదు. నెక్స్ట్, ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు లోకేష్ గారు తీసుకొస్తా ఉన్నారు. స్కూల్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తూ ఉన్నారు, మధ్యాహ్న భోజన పథకం పెడతా ఉన్నారు, డిఎస్సి ద్వారా కొత్త టీచర్స్ని రిక్రూట్ చేస్తూ ఉన్నారు, టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ చేసినప్పుడు చాలా స్కూల్స్లో ఇంత ముందుతో పోలిస్తే ఎన్రోల్మెంట్ బాగా పెరుగుతూ ఉంది. ఒక్క సంవత్సరంలో అన్నీ జరిగిపోతాయని కూడా నేను అనను, బట్ ప్రయత్నం చేయటం. ఇందులో ఒక్కొక్కసారి గవర్నమెంట్ స్కూల్స్ ఎంత బాగున్నా కూడా మన ఆస్పిరేషన్స్ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు పబ్లిక్కి. ఆ ఆస్పిరేషన్స్ని నేను కానీ మీరు కానీ కూడా మార్చలేము. మనం చేయగలిగిందల్లా స్కూల్స్ని ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతున్నామా లేదా, క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలుగుతున్నామా లేదా, అంతవరకే ప్రభుత్వాలు చేయగలుగుతాయి, ఫోర్స్ చేయలేం కదా. నెక్స్ట్ ఇంకోటి ఐటమ్ చెప్పు.